సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట, సార్ పేరిట జరుగుతున్న మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు స్పందించారు. ఇప్పటికే 6.5 కోట్లు ఓటర్లు తమ ఓటు హక్కును తొలగించారు. ఇది 16.5కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చాలామంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది. ఇక నుంచి ఏ రాజకీయ నాయకుడు తమను పరిపాలించాలనేది ఓటర్లు డిసైడ్ జేసేవారు. ప్రజలు డిసైడ్ జేసేవారు. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. రాజకీయ నాయకులే దాన్ని కూడా డిసైడ్ జేస్తారన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చూస్తున్నాం. అవును. ఏమంటారు? అంటే ఓటర్ రహిత ఓటింగ్ పద్ధతిని యాప్ట్ చేసుకుంటోంది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్‌డీఏ. ఎన్‌డీఏని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కోర్ బ్రెయిన్ ఒక గ్రూప్ ఉంది. వాళ్ళ బుర్రలో పుట్టినటువంటి ఆలోచన ఇది. అంటే మనం ఒక ఓట్ బ్యాంక్‌ని క్రియేట్ చేసుకున్నాము. ఒక వెల్లువ క్రియేట్ చేయగలిగాము. అధికారంలోకి రాగలిగాము. ఈ అధికారాన్ని స్థిరపరచుకోవటానికి చేయవలసిన పనులేమిటి అనేది వాళ్ళొక ప్రోగ్రామ్ చార్ట్ డిజైన్ చేసుకున్నారు చాలా కాలం క్రితమే. ఆ డిజైనింగ్‌లో భాగంగా మొదట ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి అనుకున్నారు. నోట్ల రద్దు ద్వారా అదే జరిగింది. నోట్ల రద్దు ద్వారా చాలా రాజకీయ పార్టీల నిధులని వాళ్ళు రోడ్డు మీదకి పడేశారు. పడేయటంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు 5, 6 ఎన్నికలలో సమర్థవంతంగా నిర్వహించగలిగిన ఆర్థిక పరిపుష్టిని సాధించుకున్నారు. అంటే వాళ్ళు స్ట్రెంగ్థెన్ అయిపోయారు. పక్క పార్టీలన్నిటిని దారుణంగా దెబ్బతీశారు. ఈ పని నోట్ల రద్దు ద్వారా చేయగలిగారు వాళ్ళు. హ్మ్. అయిపోయింది. అయిపోయిన తర్వాత తర్వాత వాట్ నెక్స్ట్ అనే ప్రోగ్రాంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఓటర్ రహిత ఓటింగ్ విధానానికి వెళ్ళాలి అనే పరిస్థితికి వెళ్ళి ఈవీఎం మేనేజ్మెంట్ అనేది ఒక స్కీమ్‌గా మొదలుపెట్టారు. అయితే దీని మీద చాలా చర్చ జరిగింది దేశంలో. అది సాధ్యం అవుతుందా? దానికి ఇంటర్నెట్ లింక్ ఉండదు. హ్మ్. ఇంటర్నెట్ లింక్ లేకుండా దాన్ని మ్యానిపులేట్ చేయటం సాధ్యమా? అనేది చాలామంది దాన్ని పక్కకి నెట్టేశారు. కానీ అంటే అలా జరిగే ఛాన్స్ ఉందనేది ఆ కంపెనీలో పనిచేసినటువంటి పాత ఎంప్లాయీస్, ఈవీఎంలు తయారు చేసేటువంటి కంపెనీలలో పనిచేసిన పూర్వ ఉద్యోగులు ఓపెన్‌గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. కాబట్టి ఆ విషయంలో జరిగే ఛాన్స్ ఉంది. అంటే దాన్ని ప్రోగ్రామింగ్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్‌లోనే దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తే వీళ్ళు అనుకున్న పని అయ్యే అవకాశం ఉంది అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు ఈవీఎంలంటే భయపడుతున్నారు. మాన్యువల్ అంటే భయపడుతున్నారు. మాన్యువల్‌గా వెళ్తే తప్పులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కదా మనం ఈవీఎంల వైపు వచ్చాం. ఈవీఎంలని కూడా మేనేజ్ చేస్తే ఏమిటి పరిస్థితి అనేది జనాల్లో ఉన్నటువంటి ఒక గందరగోళం. ఇప్పుడు మళ్ళీ మాన్యుల్ కావాలని చాలామంది కోరుకుంటున్నట్టుగా కూడా మనం వింటున్నాం. అంటే మాన్యువల్ ప్రతిపాదన చేయకపోతే ఇంక ఆల్టర్‌నేటివ్ లేదు. చాలా చోట్ల మాన్యువల్‌గా పెడదామనే మాట వస్తోంది. హ్మ్. కానీ మాన్యువల్ అనేది పరిష్కారమా? మాన్యువల్‌లో అక్రమాలు జరుగుతున్నాయని కదా ఇటువైపు వచ్చాం. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. అంటే అసలు ఎన్నికల వ్యవస్థలో అక్రమాలు జరగటానికి అవకాశం లేనటువంటి వాతావరణం తీసుకురావాలి. కానీ సార్ దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చినప్పుడు స్పందించాల్సిన ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రాపర్ సంఘం ఆన్సర్‌ని జూడలేదు. అందుకోసమే ఇంత ఎన్నికల సంఘం ప్రభుత్వానుకూల ధోరణి మాత్రమే గాదు, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ అనుకూల ధోరణిని ప్రదర్శించింది హ్మ్. ఓపెన్‌గానే. ఓపెన్‌గానే వాళ్ళు రాహుల్ గాంధీ మీద జరిపినటువంటి దాడి చూస్తే అర్థమైపోతుంది. అంటే ఈసీ అనేది టోటల్‌గా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తోంది. అది కాన్స్టిట్యూషనల్ ఫోరం. అంటే అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. దానికొక ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు పక్కకి నెట్టేశారు. నెట్టేసి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని మోసే సేవకులుగా మారిపోయారు. ఇది ప్రమాదం. ఈసీ అనేది దానికి ఎంత పవర్ ఉంటుంది అనేది శేషన్ లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు గతంలో. సార్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయిపోయారు. అంటే రాజ్యాంగ సంస్థల్ని తన కంట్రోల్‌లోకి తీసుకొని పరిపాలన నడుపుతోంది ఎన్‌డీఏ. కోర్టులు వాళ్ళ కంట్రోల్‌లోనే ఉన్నాయి.
స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన సంస్థలన్నీ గూడా ప్రభుత్వాల వాళ్ళే ఆధీనంలోనో వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. అంటే జడ్జిమెంట్లు వాళ్ళు డిక్టేట్ చేసిన పద్ధతిలో రావడం చూసాం మనం. అంటే రాముడికి గూడా వాళ్ళు లీగాలిటీ ఇచ్చిగలిగారు. అంటే జాతీయ దేవుడిగా. రామజన్మభూమి కేసులో జడ్జిమెంట్ ఇవ్వటం ద్వారా రామజన్మభూమికి ఒక లీగాలిటీ ఇవ్వటం అంటే రాముడికి లీగాలిటీ ఇవ్వటమే. రాముడికి లీగాలిటీ వస్తే దశావతారాలకి లీగాలిటీ వచ్చేసినట్టే. ఆ ఏరియాలో కనిపించే అన్ని క్యారెక్టర్లకి లీగాలిటీ వచ్చేసినట్టే. ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి దారుణమైనటువంటి జడ్జిమెంట్‌లను కూడా మనం భరించాం. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారు ఎక్కడున్నాడో ఇప్పుడు అందరికీ తెలుసు. అంటే వాళ్ళకి అనుకూలమైన తీర్పులిస్తే రాజ్యసభకు పంపిస్తారు. లేదంటే గవర్నర్లుగా పంపిస్తారు. వాళ్ళ కోరిక. రాజ్యసభకి గాని, లేకపోతే గవర్నర్‌గా గాని వెళ్ళి ఈ అయిపోయిన ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్‌ని అధికారపూర్వకంగా వినియోగించుకోవాలి అనుకున్న జడ్జిలు ఎవరికైనా సరే, ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. హ్మ్. ఆ ఓపెన్ ఆఫర్ మేరకు వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించిన ప్రతి వారికి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళు అకామిడేషన్ కల్పిస్తారు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ పద్ధతిలో జరుగుతోంది అనేది ప్రపంచానికి తెలుసు. ప్రభుత్వ అనుకూల తీర్పులిచ్చినటువంటి న్యాయమూర్తులందరూ చాలా కంఫర్టబుల్ పొజిషన్స్‌లో ఉన్నారిప్పుడు. ఏ కేస్ అయినా గాని. కాబట్టి వాళ్ళు ప్రతి వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారు. కోర్టుల్ని మేనేజ్ చేస్తున్నారు. ఈసీని మేనేజ్ చేస్తున్నారు. ఎవరిని మీడియా టోటల్‌గా వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. హ్మ్. వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు, ప్రపంచానికి ఏవి తెలియజేయదలుచుకున్నారో అవి మాత్రమే తెలియజేస్తారు వీళ్ళు. ఎవరి మీద దాడి చేయదలుచుకుంటే వాళ్ళ మీద దాడి వీళ్ళు చేసేస్తారు. అంటే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు ప్రచారం చేయటం మీడియా ప్రోగ్రామ్‌గా మారిపోయింది. ఇంతగా మొత్తం వ్యవస్థని కంట్రోల్‌లోకి తీసుకున్న తర్వాత, ఈ అనే పేరుతో ఓటర్ల జాబితాలను కలుషితం చేయరు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఓటర్లుగా భావించి, కావాలంటే కొన్ని లేదు కొత్త లేదు. ఓట్లు కల్పించి అంటే కొత్త ఓట్లు కల్పించటం అనే దాన్ని ఆయన సోదాహరణంగా ప్రూవ్ చేశాడు. అంటే ఈయన పరకాల ప్రభాకర్ గారు కాదు. రాహుల్ గాంధీ గారు ఒక కాన్స్టిట్యూషనల్ ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా మొత్తం తీసుకొచ్చి, అంటే ఈ సవరణ జరగటానికి ముందు ఉన్నటువంటి ఓటర్ల లిస్టు, ఆ తర్వాత వచ్చినటువంటి ఓటర్ల లిస్టు, ఆధార్ కార్డులతో సహా కూర్చోబెట్టి ప్రపంచానికి వివరించాడు. బాబు ఫలానా డోర్ నంబర్‌తో ఇన్ని ఓట్లు ఉండేవి గతంలో. ఇప్పుడు అదే డోర్ నంబర్‌తో 200 ఓట్లు ఎలా వచ్చినాయి? ఒకే డోర్ నంబర్‌తో. హ్మ్. ఒక చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లో 200 మంది అకామిడేట్ అవుతున్నారని ఎలా నమ్మాలి ప్రపంచం? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. మనం తలొంచి వెళ్ళిపోవచ్చు అన్నాడాయన. అదే జరుగుతోంది. వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళు అంటే ఓటర్ మూడేంటో అర్థమైపోతుంది. అది లోకల్ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను అడిగితే వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇచ్చేస్తారు. ఏవండీ ఫలానా ఇంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు మనకి వ్యతిరేకంగా వేస్తారు. అంటే దానిలో కొన్ని ఓట్లు తగ్గిస్తారు వీళ్ళు. ఏదో హ్మ్. కారణం చేత. వాళ్ళకి ఇంకో చోట ఓటర్ ఐడీ ఉందనో, లేకపోతే ఇంకేదో సాకో చెప్పి పీకేస్తారు. పీకేసిన తర్వాత వాడు కంటెస్ట్ చేయాలి. అంటే అది ఆ ఎన్నికల్లో అవ్వదు. ఆ తర్వాత ఎన్నికల్లో అవుతుంది. హ్మ్. కంటెస్ట్‌కి వెడితే. కాబట్టి ఇప్పుడు తొలగిస్తే ఇమ్మీడియేట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది వాళ్ళకి. లాభం వచ్చేస్తుంది. సో, ఇలా తొలగిస్తున్నారు. దాంతో పాటు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఓట్లని క్రియేట్ చేస్తున్నారు. ఈవీఎం మేనేజ్ చేయటం అనేది ఒక పద్ధతి. కానీ ఓటర్ల జాబితాలని సవరించేస్తే సాలిడ్‌గా అక్కడ ఏ ఈవీఎం మేనేజ్‌మెంట్ చేయకుండానే తనకు అనుకూలమైనటువంటి ఫలితం వచ్చేస్తుంది. ఇది చెయ్యలేని చోట్ల ఈవీఎం మేనేజ్ చేయొచ్చు. ఇలా టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి ఎన్నికల్లో గెలవటం. ఓటర్ల అభిప్రాయాలతో సంబంధం లేకుండా, అసలు ఓటర్లతో సంబంధం లేకుండా, ఓటర్ రహిత ఓటింగ్ పద్ధతికి తీసుకొచ్చి దేశాన్ని గెలుపు ఖాయం చేసుకోవాలనే మూడ్‌లో ఉన్నారాళ్ళు. అవుతదంటారా? ప్రజలు తిరగబడరా? ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోను, ఒరిస్సాలోను జరిగింది అదే. హ్మ్. అదే వాళ్ళ విజయం. అంటే వైసీపీ ఆ స్థాయిలో పడిపోయేంత పరిస్థితి ఎన్నికల్లో అయితే లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని ఈ స్థాయి ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు
100% స్ట్రైక్ రైట్‌తో వెళ్ళేంత బలమైతే లేదు. కానీ వాళ్ళు సాధించారు. చూద్దాం సార్. వాళ్ళు సాధించడం వెనకాల ఈ విద్యలన్నీ ఇక్కడ ప్రయోగం చేశారు. ఖచ్చితంగా ప్రయోగం జరిగింది. ఒరిస్సాలో గూడా జరిగింది. ఈ 2 చోట్ల గ్యారంటీగా జరిగింది. దానికి సంబంధించి ఒక 7, 8 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ వైస్ రివ్యూ గనక చేయగలిగితే, ఇప్పుడు ఆల్రెడీ పరకాల గారు ఆ పనిలో ఉన్నాడు. హ్మ్. ఇది ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి.